ఇక్కడ యాక్చువల్లీ రాజకీయాలు మాట్లాడొద్దు మరి. గౌరవనీయులు ఉప్పల్ శాసనసభ్యులు పెద్దలు బండారి లక్ష్మారెడ్డి గారు, మా సోదరుడు సోమశేఖర్ రెడ్డి గారు, శిరీష గారు, గౌరవనీయులు రామారావు గారు, గౌరవనీయులైన మిగతా కార్పొరేటర్ సోదరులు మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్ గారు, ఆశీష్ గారు, ఇంకా ప్రభుదాస్ గారు, తర్వాత ప్రవీణ్ గారు, బన్నాల గీతా గారు, ఇంకా చాలా మంది గౌరవనీయులైన దేవేందర్ రెడ్డి గారు పన్నాల, మైపాల్ రెడ్డి గారు, బేతాల బాలరాజ్ గారు, సాయిజన్ శేఖర్ గారు, ఇంకా పేరు పేరున ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టొద్దు అని చెప్తూ, మరి నేను ఇన్ని కెమెరాలు ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు, బాగా చూసినట్టుంది ఇక్కడ. థ్యాంక్ యూ. కాకపోతే అదే కొంచెం అక్కడ అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని తోయకండి, బాగుండదు, వాళ్ళని తోయకండి, మహిళల్ని తోయకండి, చిన్న పిల్లల్ని ఏమనకండి. నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతూ మొన్న జరిగిన ఎలక్షన్ లో మీరు ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారిని 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు నుంచి. సరే, హైదరాబాద్ లోనేమో మీరందరూ చక్కగా ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుందని మీరు ఓటేసినారు. కానీ కొన్ని జిల్లాలలో గ్రామాలలో వాళ్ళు చెప్పిన అడ్డగోలు మాటలకి మోసపోయి ప్రజలు మరి ఈ రోజు వేరే రకంగా తీర్పిచ్చారు. బట్ ఏమి బాధ లేదు, ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఇచ్చి 10 ఏళ్ళు మీరు నడపండి రాష్ట్రాన్ని అప్పచెప్పి మళ్ళీ ఈరోజు కొత్త పాత్ర ఇచ్చారు. ఎప్పుడైనా పెద్దలు ఒకటే చెప్తారు, అప్పుడప్పుడు చీకటి వస్తేనే వెలుగు కూడా తెలుస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత బాగా ఉన్నదో దాన్ని బట్టి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు.